కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలపాయడ కళాశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, భోగి మంటలతో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, చూపర్లను ఆకట్టుకున్నాయి. యానం పరిపాలనా అధికారి అంకిత్ కుమార్, జేఎన్టీయూకే ప్రొఫెసర్ బాలాజీలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను తిలకించారు. Okay. Okay. Very well aware of the culture and this thing, but when I saw all the like village life and all how Sankrantis and everything is celebrated, it's a like eye opener for me, and I'm very grateful that I was able to witness such kind of function. So once again very happy Sankranti to all of you. So the thing is Sir gave a very nice introduction for me. So what anyways that is like it's just a normal thing going on
like many people will come do their studies, prepare for something in the future, to do something big. So similarly, I also thought of doing like this. So those things matter. Mates, my batchmates, with their interaction with them, and with this, because of them only, and because of my support of my parents and పివి సూర్యప్రకాష్, ప్రిన్సిపాల్ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మా పైడా కాలేజీలో పైడా గ్రూప్ సంస్థలకు అనుగుణంగా గత 16 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది భోగికి ముందు రోజున లేదా 2 రోజుల ముందున జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రెసిడెంట్ పరిస్థితుల్లో మన పిల్లలకి, తర్వాత తరాల వారికి మన యొక్క సంస్కృతి, సాంప్రదాయం, వాటి యొక్క విలువలు, వాటిని పెంపొందించడానికి, వాటిని కాపాడడానికి మేము ఈ సంక్రాంతిని పైడా క్రాంతి అనే పదంతో మేము జరుపుకుంటున్నాము. దీంట్లో మన సంప్రదాయం ప్రకారంగా జరిగే ఒక సంక్రాంతి రోజున ఒక చిన్న విలేజ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతాయి అనేవి మా పిల్లలు వాళ్ళ చేతులతో చేసి మాకు ఒక విశదక తెలుపుతూ ఉంటారు. అలాగే గంగిరెద్దులు మొదలైనవి, అలాగే పిండి వంటలు, అలాగే మన మకర సంక్రాంతి యొక్క విశిష్టత, కనుమ, భోగి, ముక్కనుమ, వాటి గురించి మా పిల్లలు పార్టిసిపేట్ చేసి వాళ్ళలో మన సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడానికి, వాటిని భావితరాల వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ పైడా క్రాంతిని ప్రతి ఏడాది మా పైడా కాలేజ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో పైడా గ్రూప్ సంస్థల తరఫున మేము చేస్తున్నాము. ధన్యవాదాలు. ఈకేవి కేశవరావు, ప్రిన్సిపల్ పైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. పైడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ తరఫున పైడా క్రాంతి జరుపుకుంటున్నాము. పైడా క్రాంతిలో సంక్రాంతి తగినట్టు ఏమున్నాయో రకరకాల కాంపిటీషన్స్ జరుపుతున్నాము. ఫుడ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్, కైట్ కాంపిటీషన్, నెక్స్ట్ ఈ కల్చరల్ యాక్టివిటీస్, సాంప్రదాయ వస్త్రాలు అంటే ట్రెడిషనల్ వాక్, ఇటువంటివి జరుపుకుంటూ మా స్టూడెంట్స్ అందరూ డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, డిప్లొమా ఏ స్టూడెంట్ మిస్ అవ్వకుండా అందరూ వాళ్ళ మటుకు వాళ్ళ స్వతహాగా వస్తూ వాళ్ళలో మొత్తం అంతా కల్చర్స్ నేర్చుకొని సంక్రాంతి జరుపుకుంటున్నారు. ధన్యవాదాలు.